నందా హాయ్ ఫ్రెండ్స్ అను క్యాబ్ బాగుంది. క్యాబ్ ఇచ్చే నేను మా బాబుకి ఇచ్చా క్యాబ్. కాదు నందు, ఇప్పుడు నీకు ఏరోప్లేన్ కనపడాలి అనుకుంటే కాణిపాకం చూసుకొని డైరెక్ట్ కాళాశ్రికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఎయిర్పోర్ట్ టచ్ అవుతుంది. అక్కడ వదిలేస్తా, ఎన్ని వస్తున్నాయి కౌంట్ చేసుకొని చెప్పు, రిటర్న్ వచ్చి నేను పికప్ చేసుకుంటా. అది కుదిరితే వాళ్ళని లిఫ్ట్ అడుగు, ఎవరిని, పైలట్ని. ఓకేనా, లిఫ్ట్ అడుగు. అట్లా కామారెడ్డి అటు సైడ్ వెళ్తా అంటే కరీంనగర్ దగ్గర వదిలేమను. ఇప్పుడే రూమ్ మాధవంలో చెక్అవుట్ చేసుకొని బయలుదేరినాం కాణిపాకం చూసుకొని టైం బట్టి పద్మావతి అమ్మవారు కాళాశ్రీ చూద్దాం కాణిపాకంలో రష్ ఎట్లుంది ఏమి అనేసి. అంతే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామా? ఎక్కడికి? ఏ నిద్ర ఇప్పుడు లేచినావా? 2 రోజుల నుంచి ఈ రోజు లేచిన 3వ రోజు. 2 రోజులు నిద్రపోతూనే ఉన్నావు కదా బండిలో. నిన్న నువ్వు నిద్ర వేయలేదు. అవును కదా, నువ్వే కదా ఆన్సర్ చెప్పింది, మర్చిపోయినా. అసలు నాకు అక్కడ కనబడలే సీట్లలో నుంచి, ఎంత కింద ఉండవు. వీళ్ళు చూడండి, నన్ను అందరూ అంకుల్ అంటున్నారు. చూడు, చెప్తా, నిన్న ఆడాడ వదిలేస్తా చూడు. ఇది నేచురల్ గా అట్లే ఉంది. ఇక్కడ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. అదే సేమ్ అదే చూసినా, నాకు ఐడియా వచ్చింది. నుంచి 6 వే రెడీ చేస్తున్నారు, బెంగళూరు టు చెన్నై. ముందు ఇది 4 లైన్ 6 చేస్తున్నారు. ఇంకా జంక్షన్స్ అన్ని ఫ్లైఓవర్స్ వస్తున్నాయి. నందా లేచినావా, పడుకున్నావా? చూడు, కాణిపాకం వచ్చినామా, ఆర్చి చూసావా? పనుకునేసినావా? ఆర్చ్ చూసినావా? రోడ్ కూడా బాగుంది. వచ్చేసాం కాణిపాకం. మళ్ళీ అను, నేను నీకు అంకుల్ కదా, మీరందరూ వెళ్ళండి, నువ్వు మాత్రం వద్దు. నేను ఏరియా గట్టిగా పట్టేస్తాను. చెప్పులు వదిలే, నువ్వు మాత్రం లేదు, నేను ఇంట్లో పట్టుకుంటా. దర్శనానికి అయితే వెళ్తున్నారు. బాగుంది టోపీ, నాకు ఇచ్చే, మా పాపకి తీసుకెళ్తా. అటు వెళ్ళొద్దాం, అటు పోదాం. టికెట్ తీసుకొని లైన్ నిలబడాలి.
కాణిపాకం దర్శనం అయిపోయింది. ఇప్పుడు బయలుదేరినాం కాళాశ్రీకి. మేము శీఘ్ర దర్శనం కావాలని 150 రూపాయల టికెట్తో లోపలికి దర్శనానికి అయితే వెళ్ళాము. చాలా త్వరగా దర్శనం కూడా పూర్తయింది. స్వామివారి దర్శనం కన్నుల పండుగ అనిపించింది చూస్తే. ఈరోజు విశేషం ఏంటంటే మేము అనుకోకుండా బుధవారం స్వామివారి రోజునే స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకా స్వామివారి అక్కడ వినాయకుల మండపం చూసాము. ప్రతి చోట అర్చన చేయించుకున్నాము. బయటకు వచ్చాము, మంచి స్వామివారి ప్రసాదం తీసుకున్నాము. నిజానికి గుడిలో ఇంకాసేపు కూర్చుంటే బాగుండనే అంతలా ప్రశాంతంగా ఉంది. కానీ తప్పనిసరి పరిస్థితిలో మళ్ళీ రిటర్న్ అవుతున్నాము. ఓకే, హ్యాపీ. ఇప్పుడు కాణిపాకం నుంచి కాళాశ్రీకి 2 hours పడుతుంది. ప్రజెంట్ టైం అయితే 12 అయింది. 2 కంతా మనం రీచ్ అయిపోతాము. చూద్దాం అక్కడ రష్ ఎట్లుంది, దర్శనం ఎంతసేపు పడుతుంది. ప్రజెంట్ వచ్చేసాం శ్రీకాళహస్తి టెంపుల్ ఎంట్రన్స్. అది గోపురం, మీరు వెళ్ళేది స్ట్రైట్ ఉండేది. లేదు, అక్కడ మనం అట్టు వెళ్తాం. ఇటు నుంచి వచ్చి అది దర్శనం ఆ బంగారు ధ్వజస్తంభం కనపడుతుంది అక్కడ. కస్టమర్ని వదిలేసి పార్కింగ్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. దర్శనం అయితే అయిపోయి ఇప్పుడు పద్మావతి అమ్మవారి దర్శనం కోసం గుడికి బయలుదేరినాం. ఇప్పుడు పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము, తిరుచానూరు. రష్ అయితే కనబడట్లేదు, చూద్దాం ఎంతసేపు పడుతుంది టైమింగ్. ఇది ఇక్కడ గేటు అది. నేనైతే ఇక్కడే ఉంటాను. పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకొని మాధవంకి వెళ్ళి మాధవంలో ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా రైల్వే స్టేషన్ డ్రాప్కి అయితే వెళ్తున్నాను. కస్టమర్స్ అయితే రివ్యూ ఇస్తారు. ఓకే, ఈరోజు ట్రిప్లో భాగంగా ఉదయం కాణిపాకం దర్శనం పూర్తయ్యాక 1:30 వరకు శ్రీకాళహస్తికి చేరుకున్నాము. శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనం, ఆ తర్వాత లోపల ఉన్న కాశీలింగం, రామేశ్వరలింగం, శనీశ్వర స్వామి, అమ్మవారు, ప్రత్యేకంగా అక్కడ మాకు ఒక రిటైర్డ్ ఎంప్లాయీ గారి గైడెన్స్తో అక్కడ రాశి చక్రం కింద నుండి అమ్మవారి దర్శనం చేసుకుంటే బాగుంటుందనే కొత్త విషయం కూడా తెలుసుకున్నాము. అక్కడ నుండి ప్రతి ఒక్కరం కూడా దర్శనం చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది. అక్కడ నుండి కరెక్ట్ 3:30కి బయటకు వచ్చేసాము. 3:30కి మళ్ళీ స్టార్ట్ అయ్యి తిరుచానూరు అమ్మవారి దగ్గరికి వెళ్ళాము. అక్కడ అరగంటలోపే మాకు దర్శనం పూర్తయిపోయింది, బయటకు వచ్చేసాము. సో ఈ టోటల్ తిరుమల ట్రిప్లో మెయిన్గా మాకు కిరణ్ గైడెన్స్ చాలా యూజ్ అయింది. ఎందుకంటే ప్రతి ఆలయం మీద తనకున్న టైమింగ్ అవగాహన వల్ల మేము ఎక్కడ కూడా టైం వేస్ట్ కాకుండా అనుకున్న సమయానికి ప్రతి టెంపుల్ విజిట్ చేసాం. ఆ బ్రేక్ కానీ ఎప్పుడు పంపిస్తారనే ఆ టైంతో మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలనేది పర్ఫెక్ట్ టైంకి పర్ఫెక్ట్ టెంపుల్కి తీసుకెళ్ళి ప్రతిదీ ఏది మిస్ కాకుండా ఇన్ టైంలో హ్యాపీగా అన్ని టెంపుల్స్ దర్శనం పూర్తి చేసుకొని ఇక మళ్ళీ కరీంనగర్కి రిటర్న్ అవుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్. అసలు అంటే ఇంట్లో గైడెన్స్ ఉండడం వల్ల ఇంకా మాకు టైం సేఫ్ అయింది అనమాట. మా ఇంట్లో తమ్ముళ్ళలాగా అనిపించింది తనతో చేయడం కూడా. డ్రైవింగ్ కూడా చాలా సేఫ్ ఉంది, బాగుంది. ప్రతి చోట తనకున్న అవగాహన అయితే కనిపించింది, ఏ ప్లేస్లోనైనా. థ్యాంక్ యూ కిరణ్ once again. Thank you Annaya Anari, thank you. థ్యాంక్స్. కస్టమర్స్ని రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసి ఇంకా కార్ పార్కింగ్ కాడికి అయితే బయలుదేరేసాను.